భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ బహుళ ఏకాదశి అనగా అపరా ఏకాదశి యొక్క మహాత్మ్యము గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశిని అచలా ఏకాదశి, జలక్రీడా ఏకాదశి మరియు భద్రకాళి ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ బ్రహ్మాండ పురాణములోనిది. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో, వాసుదేవా, వైశాఖమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి? ఆ ఏకాదశి మహాత్మ్యమును వినాలని కుతూహలపడుతున్నాను అని ప్రార్థించాడు. వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, లోకహితాన్ని కోరుకుంటూ మంచి ప్రశ్న వేశావయ్యా. వైశాఖమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మానవుల మహాపాపములను నశింపచేస్తుంది. అంతేకాక విశేషమైన పుణ్యమును కూడా ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశికి అపరా అని పేరు ఉన్నది. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించేవారు లోకములో విశేషమైన కీర్తిని పొందుతారు. బ్రహ్మహత్య మొదలగు మహాపాపములు చేసినవాడైనా కూడా తన వంశమును నశింపచేయగలిగినంత మహాపాపాన్ని సంపాదించినవాడైనా, చంటిపిల్లలను చంపినవాడైనా, ఇతరులపై నీలాపనిందలు మోపిన దుర్మార్గుడైనా, పరస్త్రీలయందు విశేషమైన ఆసక్తి కలవాడైనా కూడా ఈ అపరా ఏకాదశి వ్రతమును ఆచరించడం వలన వారి యొక్క పాతకములను, దోషములను పోగొట్టుకొని సన్మార్గమునందే ప్రవర్తిస్తూ తరించడానికి తప్పక ప్రయత్నిస్తారు. లోకములో అబద్ధపు సాక్ష్యము చెప్పేవారుంటారు. ఆ సాక్ష్యము మహానరకాన్ని కలిగిస్తుంది. అలాగే కొలతలు తప్పుగా కొలిచేవారుంటారు. తక్కువ తూనికరాళ్లను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ప్రజలను మోసం చేసే వర్తకులు, తాము వేదము చదువుకోకపోయినా కూడా వేదము చదువుకున్న వారి వలె అమాయకులను మోసం చేసే బూటకపు పండితులు, తనకు శాస్త్రము తెలియకపోయినప్పటికీ శాస్త్రజ్ఞానము కలవారి వలె నటించేవాడు కూడా మహానరకమునే పొందుతాడు. ఈ విధమైన ఘోరమైన పాపములు చేసినవారు కూడా ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే ఆయా పాపముల నుండి విముక్తిని పొంది సన్మార్గులవుతారు. క్షత్రియుడు యుద్ధరంగంలో నుండి వెనుకకు తిరిగి వెళ్ళకూడదు. యుద్ధరంగంలో మరణించిన వారికి స్వర్గము లభిస్తుంది. వెనుకకు వెళ్ళిన వారికి ఘోరమైన నరకము లభిస్తుంది. పిరికిపంద ఏ ధర్మాచరణమునకు పనికిరాడు. వాడు మహాపాపి అని పిలువబడుతాడు. యుద్ధంలో పారిపోయి వచ్చినవాడు కూడా ఈ అపరా ఏకాదశి వ్రతమును ఆచరిస్తే ఆ పాపము నుండి విముక్తిని పొందుతాడు. గురువు వద్ద విద్య నేర్చుకొని ఆ విద్య నేర్పిన గురువునే నిందించినవాడు మహాపాతకుడవుతాడు. అటువంటి గురుద్రోహి కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తే ఆ పాతకము నుండి విముక్తిని పొందుతాడు. సద్గతిని పొందగలడు. ఉత్తమమైన జన్మ వస్తుంది. కార్తీక మాసములో వరుసగా 3 పుష్కర కాలములందు స్నానము చేసినవాడు ఏ ఫలితాన్ని పొందుతాడో ఆ పుణ్యఫలమును కావేరీ నదికి పుష్కరములు వచ్చినప్పుడు స్నానము చేసినచో కలిగే పుణ్యమును ప్రతి సంవత్సరము మాఘమాసంలో మకర రాశియందు సూర్యుడు ఉండగా స్నానం చేస్తే ఏ పుణ్యము వస్తుందో ఆ పుణ్యమును, కాశీక్షేత్రంలో శివరాత్రి నాడు ఉపవాసం చేస్తే ఎంత మహాపుణ్యము కలుగుతుందో ఆ పుణ్యము, గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినందువల్ల కలిగే పుణ్యము, సింహరాశియందు బృహస్పతి ఉండగా నాసికా త్రయంబకంలో కుంభమేళా జరుగు సమయంలో గోదావరీ నదీయందు స్నానము చేసినందువల్ల కలిగే పుణ్యము, హిమాలయ పర్వతములలోని బదరీ కేదార్నాథ్ల యాత్ర చేసినందువల్ల కలిగే మహాపుణ్యము, కురుక్షేత్రమునందు సూర్యగ్రహణ సమయమున గజదానము, అశ్వదానము, సువర్ణదానము చేసినప్పుడు ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము, యజ్ఞము చేసి తనకున్న బంగారమునంతటినీ దానము చేసినందువల్ల కలిగే పుణ్యము ఈ అపరా ఏకాదశి ఉపవాసవ్రతము చేసినవారు పొందుతారు. సగము ప్రసవించిన గోవును
బంగారమును, భూమిని దానము చేసినందువల్ల కలిగే పుణ్యము అపరా ఏకాదశి ఉపవాసము వల్ల కలుగును. అపరా ఏకాదశి మానవులకు గల పాపములు అనే చెట్టుకు గొడ్డలి వంటిది. గొడ్డలితో ఎంతటి మహావృక్షమునైనను పడగొట్టగలం కదా. అలాగే ఈ అపరా ఏకాదశి ఉపవాసవ్రతమని గొడ్డలి ద్వారా పాపములని మహావృక్షములను సమూలముగా నాశనము చేసుకునవచ్చును. పాపములు అనే కట్టెలకు ఈ అపరా ఏకాదశి దావాగ్ని వంటిది. దావాగ్ని వలన మహారణ్యములలోని అనేక రకములైన పచ్చి ఎండుకట్టెలు అన్నీ కాలి బూడిదవుతాయి కదా. అట్లాగే ఈ అపరా ఏకాదశి మహాత్మ్యం వలన మానవులు సమస్త పాపములు అనే కట్టెలను బూడిద చేసుకోవచ్చు. ఈ వ్రతము పాపములని చీకటికి సూర్యుని వంటిది. సూర్యోదయము కాగానే చీకట్లన్నీ తొలగిపోతాయి కదా. అదేవిధంగా ఈ అపరా ఏకాదశి వ్రతము చేసిన వారికి పాపములనే చీకట్లు తొలగిపోతాయి. జ్ఞానమనే వెలుగు కనిపిస్తుంది. ఈ ఏకాదశి పాపములు అనే లేడిపిల్లలకు సింహము వంటిది. సింహము లేడిపిల్లలను ఎంత సునాయాసంగా తింటుందో అలాగే ఎంత భయంకరమైన పాపరాశినైనా ఈ ఏకాదశి మృంగివేస్తుంది. త్వరగా సులభముగా పాపములను నాశనం చేస్తుంది. ఈ కారణములన్నీయూ తెలుసుకొని భయపడు ప్రతి మానవుడు ఈ అపరా ఏకాదశి వ్రతమును తప్పనిసరిగా ఆచరించవలెను. దీనివలన పాపములు తొలుగుటయే కాక సద్గతి కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతమును చేయనట్టి మానవులు నీటిలో బుడగవలె పశుపక్ష్యాది శరీరములందు చిన్న చిన్న పురుగులు, పేలు, కొనుసులు మొదలైన వానిగా పుడుతూ చస్తూ ఉంటారు. అంతేకాని వారి జీవితమునకు ఒక ప్రయోజనము అంటూ లేనివాళ్ళు అవుతున్నారు. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి ఉపవాసవ్రతమును చేసి త్రివిక్రముణ్ణి పూజించిన మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. చివరకు విష్ణులోకమును చేరుకుంటాడు. యుధిష్ఠిర మహారాజా, లోకహితార్థము నీవు ఈ ప్రశ్న వేశావు. అదే లోకహితాన్ని కోరుకుని నేను నీకు ఈ విషయమునంతటినీ చెప్పాను. ఈ మహాత్మ్యమును చదివినవారు మరియు విన్నవారు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు.